వల్లభనేని వంశీ ఆరోగ్యంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. శ్వాసకోశ సమస్య కారణంగా వంశీని ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మనిషి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వ వైఖరిని హర్షించారన్న పేర్ని నాని, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ హయాంలో జరిగిందన్నారు. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం బాబుకి సమగా అనిపించిందన్న నాని, పార్టీ మారేసరికి ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీళ్ళందరూ చేతులు రాకపోతే పోయే కాలం డాక్టర్కి ఉజివీడు కోర్టు వారు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్ కి హనుమాన్ జంక్షన్ లో ఉన్నటువంటి కేసు రీత్యా కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికి తెలిసిన విషయం. రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీలో చూసి, టీవీలో అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది, కంకిపాడు హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్ అని చెప్పి టీవీలో వస్తుంది. అందరం పరిగెత్తుకుని వచ్చాం. డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేశాం, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి. అంటే వామిటింగ్ కూడా అయింది పోలీస్ స్టేషన్ లోనే. వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది, రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి. టెస్టులు చేయాలి, చూస్తున్నాం అన్ని రకరకాల కారణాలు ఉంటాయి. ఏదన్నా నేను పొద్దున్న కల్లా ఇన్వెస్టిగేషన్ చేసి కానీ చెప్పలేము. ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయి పెట్టి ఇంజక్షన్స్ అన్ని చేశాను, సెలైన్ పెట్టాను అని చెప్పారు. ప్రస్తుతానికైతే స్టేబుల్ గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. వంశీని కూడా దూరం నుంచి చూస్తే, కిటికీలో చూస్తే ఆక్సిజన్ అన్ని పెట్టి ఉన్నాయి, సెలైన్ వెళ్తుంది. బాగుండాలని కోరుకుని, అట్లాగే ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి. కానీ మనిషిని తుదముట్టిచ్చేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదామని గనక, పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి. కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి వాళ్ళు ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఆరోగ్యం బాగోనప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించడం, కస్టోడియల్ విచారణ పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం. కస్టోడియల్ విచారణ 2000 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట. అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి. ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలన్నారు. ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ప్రజలు హర్షించరు. ప్రజలు మంచిగా పరిపాలించండి రా బాబా అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం, నడవలేకుండా చేయటం. నూజివీడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన, కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తున్నట్టు రఘునందన్ అనుమానం వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడటం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది.
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు కేటీఆర్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్ళే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ కు నోటీసులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఉలికేందుకు విచారణకు రావడానికి ఇబ్బంది ఏంటన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు నోటీసులు అందుకున్నంత మాత్రాన ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు అందిన వెంటనే దానిని తప్పుపడుతూ మాట్లాడడం విచారకరమని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు సైతం విచారణ కమిషన్ల ముందు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చాక చట్టబద్ధంగా ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్నే కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. 38,000 కోట్లకి డిజైన్ అయి అప్రూవ్ అయి పని మొదలు పెడితే వీళ్ళు ఏకంగా 80,000 కోట్లకు పెంచేసి సిఏజీ రిపోర్ట్ ప్రకారం అది 1,27,000 కోట్లకు పెరిగి ఇప్పుడు సుమారు పూర్తి చేయడానికి 1,00,000 కోట్లు అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ లొకేషన్ మార్చడం కేవలం రైతుల నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే మరొకటి కాదు అని చెప్పి మనం చేస్తాం. తుమ్మడిఎట్టి ప్రాజెక్టు ద్వారా 100 కిలోమీటర్లు గ్రావిటీలో తీసుకొచ్చి ఒక్క పంపు ద్వారా ఎల్లంపల్లి నింపే బదులు తుమ్మడిఎట్టి దగ్గర నీళ్లు లేవు అని అబద్ధాలు రాయించి పూర్తిగా అది అబద్ధాలని తర్వాత నిరూపించబడ్డది. 165 టీఎంసీ ఉండంగా కూడా లేవని చెప్పి కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకువే ప్రాజెక్టు రీడిజైన్ చేసి తుమ్మడిటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ ఒక కమిషన్ ఎంక్వైరీ చేయాలి. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు ఇది పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. నోటీసులు అందగానే ఏ విధంగా మాట్లాడుతున్నో ఇది సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాలని చెప్పి చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి మద్దతు పలికారు. వాళ్ళు మద్దతు పలికి చట్టంలో ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోపిడీ జరిగింది, ఘోర తప్పిదాలు జరిగినాయి. అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందన్నారు. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో 10 ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి 10 ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తామన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానికోసం ఫైనాన్షియల్ గా అయితే ఏ మాత్రం కూడా వెసులుబాటు లేని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఇయ్యనటువంటి విజయాన్ని కూడా వ్యక్తి ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. డీటెయిల్ చూద్దాం.
ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని తేల్చి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అభివృద్ధికి సహకరించాలని, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రజా మద్దతుతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి దేశంలోనే అగ్రగామిగా చేసేంత వరకు విశ్రమించబోనని రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయశక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత నాది. ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసిండు. ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టిండ్రు. జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. మన రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి, రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరాకుంటే 12,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ ఈ నిన్న శిల్పారామంకి ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలను అందరిని కూడా కలిసి ఆనందపడ్డారు. మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేసే విధంగా, ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా, ఇంత ముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించాం. బీఆర్ఎస్ అధినేతకు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు లేఖ రాసింది నిజమేనన్నారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఆమె హాట్ కామెంట్లు చేశారు. కల్వకుంట్ల కవిత 2 వారాల క్రితం లేఖ రాశారని స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను లేఖ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు కవిత. అయితే తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి లేఖలు రాస్తాను, కానీ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయంటూ ప్రశ్నించారు. పార్టీలో కోవటుల వల్లే లేఖ బయటకు వచ్చిందన్నారు కవిత. కేసీఆర్ గారు దేవుడు,
కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉండేటప్పుడు రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కూడబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తుంది. ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని సెటరికల్ గా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని, ఇప్పుడు రెండూ కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పూర్తి అంతర్గత విషయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఓ మునిగిపోతున్న నావాని, అలాంటి పార్టీలో ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనన్నారు. డాడీ డాటర్ ఉత్తరం ఓ డ్రామా అనే ఎద్దేవా చేశారు. కవిత ఎందుకు ఉత్తరం రాశారు తనకు తెలియదని, కానీ కేసీఆర్ కవితల మధ్య మాటలు లేవని ఉత్తరం ద్వారా తెలిసిందన్నారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరమని కిషన్ రెడ్డి కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు రానివ్వరని తెలిపారు. 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. మేము గత ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. కనీసము సంవత్సరన్నర తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా తెలివచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. డాడీ డాటర్ మధ్యలో లేఖ, అది అంతర్గత ఉత్తరము, అది ఏ ఉత్తరమో కూడా తెలియదు. మరి దానిపైన మనకి ఎందుకు ఇంత అంత ఆత్రత అని అడుగుతా ఉన్నాను. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్ గా చెప్తా ఉన్నాను, డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే. ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి.
గతంలో కూడా చెప్పాను, ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు, ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు, కుటుంబ సంక్షేమం అధికారమే ప్రధానంగా ఉంటది. కాబట్టి అందులో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నవలాంటి పార్టీ. ఈ పార్టీలో ఈ రకమైనటువంటి డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి. మనకేమన్నా పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము. ఇది మనకు కనిపిస్తా ఉంది. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా, అందులో ఏ కంటెంట్ లేదు. నేను చదివింది అది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. విచారణ నేపథ్యంలో ప్రస్తుతం వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురవడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. స్టేషన్లో వాంతులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రికి వంశీ భార్య పంకజశ్రీ వెళ్లారు. ఇక గత కొద్ది రోజులుగా వల్లభనేని అనారోగ్యంగానే కనిపిస్తున్నారు. తీవ్రమైన దగ్గు సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. నూజివీడు కోర్టు వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు. ఆయనను దాదాపు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. 2019లో నకిలీ ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు పలు ప్రశ్నలు అడగ్గా ఆయన ఆందోళన చెందినట్టు సమాచారం. అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అనిల్, వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న రాత్రి 11 గంటలకు అతనికి అస్వస్థత గురైనట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి అక్కడే సీసీ కెమెరాల ద్వారా ఉన్నటువంటి కంకిపాడు పోలీసులు వెంటనే అతన్ని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే నిన్న రాత్రి విచారణ సమయంలో అతనికి వామిటింగ్స్ రావడంతో అట్లాగే శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండటంతో వెంటనే అతని కుటుంబ సభ్యులకు అతని భార్యకు సమాచారం ఇచ్చినటువంటి పోలీసులు అతని నుంచి కూడా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ అంతా కూడా అతనికి వైద్యం అందించారు. ఆక్సిజన్ కూడా శ్వాస పీల్చుకోవడంలో అతను కొంచెం ఇబ్బందులు పడడంతో దానికి ఆక్సిజన్ కూడా అందించి పూర్తి స్థాయిలో అతనికి వైద్యం అందించడం జరిగింది. తర్వాత వైద్యులు కూడా డ్యూటీలో ఉన్నటువంటి కంకిపాడు ప్రభుత్వ వైద్యులు కూడా అతనికి వైద్యానికి సంబంధించినటువంటి అంటే ఆరోగ్యానికి సంబంధించి స్టేబుల్ గానే ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి ఆల్రెడీ మీడియా ద్వారా సమాచారం అందుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. తర్వాత వంశీ కుటుంబ సభ్యులు ఆయన భార్య కూడా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. నైట్ అంతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేరు నాని కూడా అక్కడికి వచ్చి మొత్తం వంశీకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిపై కంకిపాడు ప్రభుత్వ వైద్యులతో మాట్లాడడం జరిగింది. వైద్యులు కూడా క్లియర్ గానే ఉన్నదన్నట్టు అతనికి చెప్పడం, ఇప్పుడు స్టేబుల్ గానే ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉన్నట్లుగా వైద్యం అందిస్తామని కూడా వైద్యులు నిర్ధారించినట్టు పేరు నన్ను బయటకు వచ్చిన తర్వాత మీడియాకి చెప్పడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే ఈ కేసుకు సంబంధించి నిన్న గతంలో వెలుగు చూసినటువంటి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ విషయానికి సంబంధించినటువంటి రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని 2 రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అన్నం జంక్షన్ పోలీసులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి నిన్న 2 రోజుల పాటు అంటే 23, 24 తేదీల్లో కోర్టు కస్టోడియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్న ఉదయం నుంచి కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ లో వంశీని కంకిపాడు పోలీసులు అట్లా హనుమాన్ జంక్షన్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇతను విచారించడం జరుగుతూ ఉంది. నిన్న రాత్రి వరకు కూడా విచారణ కొనసాగింది. సుమారు 20 ప్రశ్నల వరకు కూడా పోలీస్ అధికారులు వంశీని అడగడం మొదటి రోజు విచారణలో కొనసాగింది. అయితే ఈ 20 ప్రశ్నలకు వంశీని అడిగినటువంటి 20 ప్రశ్నలకు కూడా పోలీస్ అధికారులకు వల్లభనేని వంశీ కోఆపరేట్ చేసినట్లుగా కూడా పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇది ఇలా జరుగుతుండగానే నిన్న రాత్రి దిగిన తర్వాత కూడా అతను విచారణ కంటిన్యూ చేసే సమయంలో అర్ధరాత్రి ఈ అనారోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి ఘటన వెలుగు చూసింది. దీంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా అతని కుటుంబ సభ్యులకు పార్టీ నేతలు కూడా అక్కడికి వచ్చినటువంటి వారికి
ప్రభుత్వ వైద్యులు వివరించడం జరిగింది. అయితే వంశీ పరిస్థితిని పరిశీలించినటువంటి మాజీ మంత్రి పేర్నాని మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. కేవలం కక్ష చర్యల్లో భాగంగానే అలా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా జైలు శిక్షలు అట్లాగే చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వాలని మనుషులకి ఆరోగ్యం పాడయ్యేంత స్థాయిలో ఈ స్థాయిలో కక్ష సాధించని అనేవి చేయకూడదని కూడా తీర్మాన్ని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇది ఎలా ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో రాత్రంతా కూడా వైద్యాన్ని వైద్యం తీసుకున్నటువంటి వల్లభనేని వంశీ కొద్దిసేపటి క్రితం ఆరోగ్యం నిలబడగా ఉన్న నేపథ్యంలో అతన్ని మళ్ళా కస్టోడియల్ విచారణ నిమిత్తం కూడా వెంకటపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మరి కాసేపట్లో వంశీకి సంబంధించినటువంటి కస్టోడియల్ విచారణ ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా నిన్న అడిగినటువంటి 20 ప్రశ్నలు కాకుండా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.